నాకు తెలిసి అందరూ అన్ని డ్రై ఫ్రూట్స్ తినరు. నేనైతే అక్రోట్ తినను. ఇంకా పిల్లలైతే చెప్పే అవసరమే లేదు. అందుకే డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నా. ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి కాస్త హీట్ అయ్యాక పిస్తా, బాదం వేసి రోస్ట్ అవ్వనివ్వాలి. అవి కాస్త రోస్ట్ అయ్యాక అందులోనే పంప్కిన్ సీడ్స్, కాజు కూడా వేసేసి రోస్ట్ చేయాలి. అలా రోస్ట్ చేస్తుంటే స్మెల్ అయితే అద్దిరిపోతుందసలు. చాలా బావుంది. మీరు కూడా ఇలా ఎంతమంది డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. పిల్లలైతే ఇలా పైకి కనిపిస్తుంటే తినరు. అందుకే ఇలా రోస్ట్ చేసి చేస్తున్నాననమాట. నెక్స్ట్ అయితే ఇందులో అక్రోట్ వేశాను. అక్రోట్ కూడా వేసేసి మంచిగా రోస్ట్ అయ్యాక అన్నీ కలిపి పక్కన చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకొని అంతలోపు మనము సీడ్లెస్ ఖర్జూరా తీసుకోవాలి. సీడ్లెస్ డేట్స్ తీసుకొని అవి కూడా రోస్ట్ చేయాలి. అందులోనే అంజీరా అండ్ కిస్మిస్ కూడా వేశాను. అవి వేసి నెయ్యిలో రోస్ట్ అయ్యాక అవి కూడా చల్లారనివ్వాలి. 2 అలా చల్లారాక నెక్స్ట్ మిక్సీ పట్టుకోవాలి. అంటే పౌడర్‌గా మిక్సీ పట్టుకోవాలి. ముందు మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా! పౌడర్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఆ పౌడర్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ అంజీరా ఇవి ఉన్నాయి కదా! అవి కూడా మిక్సీ చేసుకోవాలి. కాకపోతే నాకు పౌడర్‌గా రాలేదు. కొంచెం ఎక్కువ మిక్సీ తిప్పినా అందుకే ఇలా అయ్యింది. బట్ మీరు మాత్రం ఫైన్ పౌడర్‌గా వేసేసుకోండి చాలా బావుంటుంది. ఎనీవే టేస్ట్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా బావుంది. అసలు స్మెల్ అయితే ఇట్లా చాలా వస్తుంది స్మెల్ మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఇలా హెల్తీగా పెడితేనే బావుంటుంది కదా! డ్రై ఫ్రూట్స్ కనిపిస్తే వాళ్ళు తినరు. మనం కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తాం కదా! కాకపోతే చూడ్డానికి లుక్ మాత్రం డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ అట్లా ఉంటేనే బావుంటుంది. బట్ ఏదైతేనేంది హెల్తీగా తినాలి అంతే కదా! అందుకే ఇలా పౌడర్‌గా చేసి ఇలా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.